and welcome to Astrix. Guys, ఈ రోజు ఫైనలీ బిల్లీ గారు దుబాయ్ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాం. ఎందుకు తెలుసా? ఎందుకంటే మీరందరూ బిల్లీ గారు అంటే అంత ప్రేమ, ఓన్లీ మీరే షాపింగ్ చేశారా, ఆ బిల్లీ గారికి ఏం చేయలేదా అని చెప్పారు. ఏంటి ఓవర్ యాక్షన్ అసలు? సో అందుకే ఢిల్లీ అన్బాక్సింగ్ చేయక ముందు ఫస్ట్ బిల్లీ గారు దుబాయ్ అన్బాక్సింగ్ చేసేసి ఆయన మొత్తం ఇంత పెద్ద షాపింగ్ చేశారు కదా, అదంతా మీకు చూపిస్తే మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, అట్ ఆయనకి కూడా మంచి షాపింగ్ వచ్చింది అని. ఆ తర్వాత నెక్స్ట్ వీడియో ఢిల్లీ అన్బాక్సింగ్ వచ్చేద్దాం. Hi guys, welcome to Astrix. This was such a bad idea. గైస్, దుబాయ్ అన్బాక్సింగ్ అని చెప్పి నేను కూడా నా డ్రెస్ ఒకటి దుబాయ్ డ్రెస్ వేసుకున్నా. నేను కూడా దుబాయ్ మొత్తం దుబాయ్ షేక్ కదా నువ్వు, షేక్ జుమేరా ఖాన్. ఏ రేంజ్ లో ఉంటుంది షాపింగ్, ఇంకా చూడండి. ఓకే గైస్, ఫస్ట్ ఐటమ్ మోకీ గారి స్టైల్లో. ఓకే సరే, మీకు ఫస్ట్ ఐటమ్ చూపిస్తాను. ఫస్ట్ ఒక క్యాప్ తో స్టార్ట్ చేస్తున్నాను, NYC క్యాప్. ఇది యాక్చువల్గా నాకు ఇలా రౌండ్ షేప్ అండ్ ఫ్లాట్ గా ఉంటే చాలా ఇష్టం. ఈ క్యాప్ వచ్చేసి దుబాయ్ అవుట్లెట్ మాల్, మనం థర్డ్ డే వెళ్ళాం కదా, అక్కడ నేను తీసుకున్నాను. అండ్ ఇది ఏరోపోస్టల్ షోరూమ్ లోనే తీసుకున్నాను. సో గైస్, బిల్లీ గారు దుబాయ్ అవుట్లెట్ మాల్ లోనే చాలా షాపింగ్ చేశారు. అక్కడ చాలా రీజనబుల్ గా ఉంది. అండ్ ఏరోపోస్టల్ బ్రాండ్ ఆయనకి బాగా సూట్ అయింది. లైక్ అందులో ప్రతి ఒక్కటి నీకు సూట్ అయింది కదా, అందుకే అక్కడే మాక్సిమం షాపింగ్ చేసాము ఈ బిల్లీ గారికి. కావాలని మేము సెకండ్ డే కూడా వెళ్ళాం. అవును, లాస్ట్ డే ఆ రోజే ఫ్లైట్ ఉంది, ఆయన పరిగెత్తుకుంటూ ఆ మాల్ కి వెళ్ళాం అనమాట. వెళ్ళి లాస్ట్ ఏమైతే మళ్ళీ పెండింగ్ అనిపించాయో అవి తీసేసుకొని వచ్చేసాను. ఆల్రెడీ ఒక రౌండ్ మంచిగా షాపింగ్ చేసి ఆ తర్వాత మనసులో ఇంకా మిగిలిపోయింది ఆయనకి, అరే ఇంకా చూడాల్సింది, అరే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది అంటే మళ్ళీ సెకండ్ డే వెళ్ళాం. అవును, సో సెకండ్ డే కూడా మంచి స్టఫ్ దొరికింది, కొన్ని షూస్ దొరికాయి, ప్లస్ కొన్ని డెనిమ్స్ కూడా దొరికాయి. మస్తు షూస్ దొరికాయి. ఇలాంటి షూస్ నేను చూపిస్తాను వన్ బై వన్. ఓకే, చూపిస్తారంట. సో ఈ క్యాప్ తో అయిపోయిందండి. ఫస్ట్ క్యాప్ తీసుకున్నాను, ఈ క్యాప్ మొత్తం ఢిల్లీలో వాడేశాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ మీకు చూపిస్తాను, చూపించేది కరెక్ట్ గా. సో ఇలా ఉంటుందండి దీని లుక్. నెక్స్ట్ వచ్చి నా ఫేవరెట్ షూ. ఇంత వైబ్రెంట్ కలర్ యాక్చువల్గా నాకు ఇక్కడైతే దొరకలేదండి. ఇది మంచి బ్రాండ్ స్కెచర్స్ లో మోకీ గారు కూడా బేజ్ కలర్ స్నీకర్స్ తీసుకున్నారు, అది మీ అందరికి బాగా నచ్చింది. సో నేను కూడా అదే షాప్ లో తీసుకున్నాను. సో ఇది చూడ్డానికి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి. అండ్ దీనికి సోల్ వచ్చేసి ఇలా ఇచ్చారు. కుషనింగ్ చాలా బాగుంది, మెమరీ ఫోమ్ ఇది. అండ్ చాలా లైట్ వెయిట్, హార్డ్లీ నాకు తెలిసి ఒక 50 to 80 grams ఉంటుంది వెయిట్. కాదు, ఇంకా వైట్ సోల్ ఉంది, నువ్వు ఇంకా యూజ్ చేయలేదా? అంటే యాక్చువల్గా ఇప్పుడు నేనేమనుకున్నానంటే వెయిట్ తగ్గాక దీన్ని వాడడం స్టార్ట్ చేద్దామని. ఇప్పుడు తగ్గిపోయావు కదా, ఇంకా మన అనుకున్న ఐడియల్ వెయిట్ రీచ్ అయ్యాక అప్పుడు ఈ షూ వాడతాను. మామూలుగా జనాలు బట్టలు సన్నగా అయితే వేసుకుందాం అనుకుంటారు, నువ్వు షూస్ కి అలా పెట్టుకున్నావా? షూస్ ఎందుకు పెట్టానంటే ఇప్పుడు నీకు షూస్ చాలా ఇష్టం. వెయిట్ ఎక్కువ ఉంటే సోల్ కానీ షూ షేప్ అవుట్ అవ్వడం అవుతుంది. సో అందుకే ఇది షేప్ అవుట్ చేయడం నాకు ఇష్టం లేక వెయిట్ తగ్గాక నేను స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ అదే షాప్ లో మళ్ళీ ఇది స్కెచర్స్ రెడ్ కలర్, బ్రైట్ రెడ్. ఇది దీనికి మాత్రం సోల్ టోటల్ గా ప్యూర్ వైట్ లో ఇచ్చారు. అండ్ ఇది కూడా మెమరీ ఫోమ్ ఉంది. అండ్ దీని వెయిట్ కూడా దాదాపు 50 to 80 grams మాత్రమే ఉంటుంది. సో ఈ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద ఫుట్ లో మీకు మంచి ఇలా ఆర్చ్ షేప్ ఇచ్చి చాలా ఇక్కడ కుషనింగ్ ఎక్కువ ఇచ్చారు. ఇది నాకు చాలా అడ్వాంటేజ్ అనమాట, వైల్ డాన్సింగ్ ఆర్ రన్నింగ్ ఆర్ వాకింగ్, జిమ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా యూజ్ చేయలేదా? ఇది కూడా యూజ్ చేయలేదు. ఇవి రెండు సేమ్. నేను ప్రీమియం షూ కావాలనే తీసుకున్నాను, అంటే స్పెషల్ గా వాడదామని. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దుబాయ్కి వెళ్ళాక మొత్తం స్కిన్ కేర్ రొటీనే మార్చేసాను నేను. మా బిల్ బాయ్స్ బాగా ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకంటే స్కిన్ రొటీన్ స్టార్ట్ చేయండి, స్కిన్ ప్రొడక్ట్స్ చెప్పండి అది. స్పెషల్ గా నేను మా బిల్ బాయ్స్ గురించి నేను దుబాయ్ మాల్ లో తీసుకున్న ఈ స్కిన్ ప్రొడక్ట్స్, కనిపెట్టిన ప్రొడక్ట్స్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. 1 second, నువ్వు అవి యూజ్ చేస్తున్నావా బిల్లీ? చేస్తున్నాను. అబద్ధాలు చెప్పకు గైస్, ఆగండి నేను చెప్తా. మరి ఇవి ఎవరు వాడుతున్నారు? గైస్, మీకు గుర్తుందా, నేను లాస్ట్ టైం DIML లో ప్రొడక్ట్స్ చూపించాను. అండ్ ఇది నేను ట్రై అవుట్ చేస్తున్నాను. ట్రై చేశాక కొన్ని రోజులు మీకు చెప్తా అని చెప్పాను కదా.
అవే ఈ ప్రొడక్ట్స్. అండ్ బిల్లీ గారు ఎంత దుబాయ్కి వెళ్ళి ఎంత షాపింగ్ చేసినా చివరికి ఇక్కడికి వచ్చి సేఫ్ ఇండియన్ బ్రాండ్ ది డర్మాకోది విటమిన్ ఈ సెరమ్ అండ్ విటమిన్ ఈ మాయిశ్చరైజర్ రాస్తున్నారు. కొన్ని రోజులు ఇది వాడి ఇది నాకు ఏం అనిపించట్లేదు, నాకు ఇఫెక్టివ్ అనిపించట్లేదు అంటే ఇది ట్రై చేయమని చెప్పాను. బికాస్ గైస్ నేను మీకు చెప్పాను కదా వింటర్ వస్తుంది అండ్ వీ నీడ్ ఎక్స్ట్రా కేర్. నేను వచ్చేసి ఆయిలీ స్కిన్ పర్సన్ అండ్ బిల్లీ గారు వచ్చేసి నార్మల్ స్కిన్. కానీ మా ఇద్దరికి ఇది బాగా సూట్ అవుతుంది. బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ వేరింగ్ ఇట్ డ్యూరింగ్ ద డే, ఎందుకంటే డే టైంలో నాకు కొంచెం హెవీ అనిపిస్తుంది. బిల్లీ గారు అయితే 2 times ఇదే వాడుతున్నారు. సో అబద్ధాలు చెప్పకు, అది పక్కన పెట్టేసి. యాక్చువల్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దుబాయ్ మాల్లో కొన్న ఫస్ట్ ప్రోడక్ట్ ఇదే. ఇది నాకు ఫుల్ మాయిశ్చర్ కావాలి, మంచి ఫేస్ లో దాన్ని ఏమంటారు గ్లో కావాలి, హైడ్రేషన్ కావాలి అని చెప్పేసి మన ఇద్దరం వెళ్ళి దుబాయ్ మాల్లో తీసుకున్నాం. ఇది తీసుకొని వాడాను నేను ఒక 4-5 days తర్వాత ఈ ప్రోడక్ట్ వచ్చింది. కానీ ఇది నేను వాడుతున్నప్పటి నుండి ఏమైందంటే ఇది ఇంకా రిచ్ గా ఉంది, అంటే మంచి నరిషింగ్ ఉంది, చాలా రిచ్ గా ఉంది. అండ్ ఇంకొకటి ఇది ఏంటంటే జస్ట్ అలా అబ్జర్వ్ అయిపోయి వెంటనే డ్రై అయిపోతుంది. ఇది అలా అవ్వట్లేదు. దాదాపు నాకు ఒక 4 hours వరకు నేను నైట్ పెట్టుకొని అప్పుడప్పుడు టీవీ చూస్తూ ఉంటాము. 4 hours వరకు కూడా అట్లా మంచిగా రిచ్ గా అలా ఫేస్ అంతా, ఎందుకంటే విటమిన్ ఈ అదే చేస్తుంది, చాలా హైడ్రేషన్ ఇస్తుంది అండ్ స్కిన్ బ్యారియర్ ఉంటుంది కదా, సో దాన్ని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బికాస్ మిగతా అది లైక్ నేను బిల్లీ గారిని డిస్కరేజ్ చేయలేదు, ఎందుకంటే అక్కడ నేను ఏదైనా ఆయన కొన్నారంటే బిల్లీ ఇది ఒకసారి ఆలోచించు అని చెప్తే నువ్వు ఎప్పుడు డిస్కరేజ్ చేస్తావు నన్ను అని అనేవారు. అందుకే సరే ఓకే కొనేసి నీకే తెలుస్తుంది అని చెప్పి నీ ఇష్టం అని ఎంత డబ్బులు పెట్టారు తెలుసా. అదే ఇది ఇంత రీజనబుల్ గా ఉంది, ఇండియన్ బ్రాండ్ ఉంది అండ్ ఇట్ ఈస్ ఫార్ములేటెడ్ బై డర్మటాలజిస్ట్. నేను ఎంత గొంతు చించుకొని చెప్పినా కూడా ఈ బిల్లీ గారే వినలేదు. అక్కడి నుంచి కొంటే ఏదైనా స్పెషల్ ఉంటుంది అనుకున్నాను. అంటే యాక్చువల్ గా ఈ ప్రోడక్ట్ నేను ముందు నుండే వాడుతుంటే ఉంటే కనుక అది నేను అవాయిడ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చాక నాకు ఇది ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి. సో బిల్లీ గారు చెప్పింది కరెక్టే, ఇది మాయిశ్చరైజ్ చేస్తుంది స్కిన్ ని, కానీ నాన్ స్టిక్కీ ఉంది, నాన్ గ్రీజీ ఉంది. ఆయిలీ స్కిన్ పీపుల్ కి కొంచెం గ్రీజీ అనిపించవచ్చు, విచ్ ఇస్ వై ఐ సెడ్ దట్ ఐ లైక్ టు యూజ్ రిచ్ మాయిశ్చరైజర్స్ అట్ నైట్. ఎస్పెషల్లీ వింటర్ స్కిన్ కేర్ కి చాలా బాగుంటుంది. డ్రై అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళు డే అండ్ నైట్ వాడొచ్చు. ఇది అప్లై చేయడం ఎలా అంటే గైస్, ఫేస్ వాష్ చేయండి, ఆ తర్వాత కొద్దిగా లైట్ టోనర్ స్ప్రే చేయండి, దాని మీద ఈ సెరమ్ రాయండి, ఒక 2 minutes గ్యాప్ ఇచ్చి ఈ మాయిశ్చరైజర్ మంచి క్వాంటిటీలో రాసి మంచిగా అబ్జర్వ్ చేసేయండి స్కిన్ మీద అండ్ రిలాక్స్. నెక్స్ట్ మార్నింగ్ యూ విల్ వేక్ అప్ విత్ నరిష్డ్ అండ్ హెల్తీ స్కిన్. ఎందుకు నేను అలా చాలా ఓవర్ యాక్టింగ్ కాదు, నీలాగా ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ బిల్ బాయ్స్, మా బిల్ బాయ్స్ కి కూడా నేను కొన్ని టిప్స్ ఇవ్వాలి. బిల్ బాయ్స్ కి నువ్వు న్యాచురల్ గా ఉంటేనే చాలా ఇష్టం. సో అయితే ఇదంతా అవసరం లేదన్నమాట. ఇదంతా అవసరం లేదు, ఇదంతా నువ్వు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నావు నాకు తెలుసు. అండ్ బై ద వే thedermaco.com లో మీరు వెళ్ళి మీ స్కిన్ కూడా అసెస్ చేయొచ్చు. అంటే మీకు అసలు ఏ టైప్ ఆఫ్ స్కిన్ ఉంది, దానికి తగ్గట్టు ప్రొడక్ట్స్ ఏం వాడాలి అని అక్కడ మన స్కిన్ టైప్ అంతా మనం ఎంటర్ చేసేస్తే వాళ్ళే ప్రొడక్ట్స్ సజెస్ట్ చేసేస్తారు. సో యూ డోంట్ హ్యావ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ ఆల్సో దట్ ఇది కొనాలా అది కొనాలా, ఆ కన్ఫ్యూజనే అవసరం లేదు. బెస్ట్ డర్మాకోలో లేటెస్ట్ వస్తున్న ప్రొడక్ట్స్ అన్ని ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉన్నాయి గైస్. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, లేదంటే సెన్సిటివ్ నోసెస్ ఒక్కొక్కసారి ఉంటుంది, చాలా మందికి స్మెల్స్ పడదు, అలాంటి వాళ్ళు కూడా సేఫ్ గా డర్మాకో వాడొచ్చు. నేనైతే మీ అందరికి ఈ 2 products 100% సజెస్ట్ చేస్తాను, ఎస్పెషలీ ఫర్ ద కమింగ్ వింటర్ సీజన్. తప్పకుండా ట్రై చేయండి, ప్రతి ఒక్క స్కిన్ టైప్ కి ఇది సూట్ అవుతుంది. జస్ట్ మీ స్కిన్ కి తగ్గట్టు క్వాంటిటీ ఎంత వాడాలనేది మీకే తెలిసిపోతుంది 1 or 2 days యూజ్ చేస్తే. ఇఫ్ యూ వుడ్ లైక్ టు చెక్ అండ్ పికప్ దీస్ ప్రొడక్ట్స్ www.thedermaco.com కి వెళ్ళి నా కోడ్ యూజ్ చేయండి, which is ASH20 to get 20% off on all your Dermaco purchases. ఇవి Amazon, Nike and Flipkart లో కూడా అవైలబుల్ ఉన్నాయి, సో అక్కడైనా మీరు తీసుకోవచ్చు. ఓకే, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వెళ్ళిపోతాను. చెప్పు దీని గురించి. ఎస్, నెక్స్ట్ మళ్ళీ షూజే అండి. యాక్చువల్గా నేను షూస్ ఎక్కువ తీసుకున్నాను, నన్ను కంట్రోల్ చేయకపోతే ఇంకా 2 days కూడా తీసుకున్నాను. అది యాక్చువల్గా ఇంకో షూ ఉంది, ఎక్కడ తెలియదు, బయట ఉంది. అవునా, అది కూడా చూపిద్దాం. ఇది కూడా నేను ఫ్యాక్టరీ మాల్లోనే తీసుకున్నాను, ఫ్యాక్టరీ అవుట్లెట్ మాల్లో. సో ఈ షూస్ వచ్చేసి బూట్స్ లాగా నాకు అంటే
యాక్చువల్లీ ఇలాంటి షూ ఎగ్జాక్ట్ షూస్ నేను కొన్ని ఇయర్స్ బిఫోర్ మన లెదర్ కలర్ బ్రౌన్ ట్యాన్ కలర్ ఉంటుంది కదా, అది నాకు కొనాలని చాలా చాలా ఉండేది, కానీ అప్పుడు చాలా కాస్ట్లీ అది నాకు. కాబట్టి వాటి కాపీస్ ఉంటాయి కదా, వాటి కాపీస్ అవి ఇవి మన హ్యాబిట్స్కి వెళ్ళి ఎంపీ మాల్లోకి వెళ్ళి తీసుకునేవాడిని. కానీ మోడల్ సేమ్ ఉండేది ట్యాన్ కలర్. బట్ ఇప్పుడు నేను యాక్చువల్ గా ఒరిజినల్ షూస్ తీసుకున్నాను, ఒరిజినల్ క్యాటర్పిల్లర్ షూస్. yes, సో చాలా బాగుంటుంది. బూట్స్ అండి ఇవి, మనకు డెనిమ్స్ ఆర్ క్యాజువల్ వేర్ చాలా బాగుంటుంది, పార్టీ వేర్ కూడా వేసుకోవచ్చు. ఇందులో యూనిక్ ఏంటంటే ఇది ఫార్మల్ లుక్ ఉన్నా కూడా కొద్దిగా స్పోర్టీ లుక్ ఉంది. అండ్ మళ్ళీ సేమ్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది. అంటే మేము కాపీ షూస్ కొన్నప్పుడు 1 kg ఈజీగా ఉంటాయి. ఇది చూడండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సూపర్ బిల్లీ. సో నెక్స్ట్, మనం లైఫ్ లో ఎప్పుడైనా ఒక వస్తువు కొంటామని చెప్పి ఒక డ్రీమ్ పెట్టుకొని ఎప్పుడైతే అది నిజంగా కొంటామో దాంట్లో ఉండే సంతోషమే వేరు కదా. దాంట్లో ఉండే థ్రిల్లే వేరు ఉంటుంది. అది ఇంకా మార్కెట్ టీని యాక్చువల్ గా నేను సెకండ్ డే ఫ్యాక్టరీ అవుట్లెట్ మాల్కి వెళ్ళామన్నాను కదా, నేను ఫస్ట్ డే ఏం చేశానంటే ఎక్స్పెరిమెంట్ అవుద్దేమో, ఒకటే జీన్స్ తీసుకుందాం, ఎందుకంటే ఫిట్టింగ్ కూడా సెట్ అవ్వాలి. ఆబ్వియస్లీ నేను అక్కడ ట్రై చేశాను, అక్కడ ఫిట్టింగ్ ట్రై చేశాను, అనుకున్న కలర్ తెచ్చుకున్నాను. కానీ నేను అది నాకు ఎంత బాగా అనిపించింది అంటే, అరే సేమ్ లైట్ వెయిట్ లో సేమ్ ఫిట్ లో ఇంకా అక్కడ చాలా ఉన్నాయి, చాలా కలర్స్ ఉంటే తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎగ్జాక్ట్ గా వీటి గురించే మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాము. సో ఇవి కూడా సేమ్ ఏరోపాసిల్, సేమ్ బ్రాండ్ అండి. దీంట్లో నేను దాదాపు ఒక 4 షేడ్స్ తీసుకున్నాను. 1 2 3 4 అండ్ ఈ 4కి 4 ఫిట్ అయితే సూపర్ గా సెట్ అయింది. ఎందుకంటే యాక్చువల్గా దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే, మనకు నార్మల్గా మీకు ఇక్కడ కూడా ఇండియాలో మనకు స్ట్రెచబుల్ జీన్స్ దొరుకుతాయి. ఇది యాక్చువల్గా స్ట్రెచబుల్ జీన్స్ మన దగ్గర కూడా దొరుకుతాయి. కానీ నేనేం నోటీస్ చేశానంటే, ఈ బెల్ట్ మనకి వేస్ట్ కి టోటల్ గా ఈ బెల్ట్ ఉంటుంది కదండి, ఈ రౌండ్ది, ఇది కూడా స్ట్రెచ్ ఉంది. అంటే మేబీ ఇక్కడ కూడా ఎంతవరకు అవి అవైలబుల్ లేదో నాకు తెలియదు. బట్ రియల్ గా ఇది స్ట్రెచబులే కాకుండా ఒక ఎలాస్టిక్ లాగా ఫిట్ అయిపోతుంది. అంటే మంచిగా షేప్ హోల్డ్ చేస్తుంది అకార్డింగ్ టు యువర్ వేస్ట్. సో అది చాలా బాగా అనిపించింది. ఇక్కడ నేను తీసుకున్న జీన్స్ లో అయితే నా దగ్గర అయితే లేవు, మేబీ ఇండియాలో కూడా ఉండొచ్చు, చెప్పలేదు. మీకు జోక్ తెలుసా, సెకండ్ డే ఎప్పుడైతే వెళ్ళాము షాపింగ్ కి, బిల్లీ గారు ఫస్ట్ డే ఏం షేడ్స్ కొన్నారు బ్లూలో అని మర్చిపోయారు ఆయన. మళ్ళీ అదే సేమ్ నేను కొనేస్తానేమో ఆయన కొనేసారు, కానీ అన్ని డిఫరెంట్ వచ్చాయి కదా. డిఫరెంట్ వచ్చాయి, ఆల్మోస్ట్ కొంచెం సేమ్ ఉన్నా కూడా దాంట్లో మళ్ళీ కొంచెం టోన్ వేరే ఉంది. కానీ ఈ రెండు చాలా సిమిలర్ ఉంది, ఓవర్ యాక్షన్ చేయకు. ఇవి సేమే కదా? లేదు సేమ్ కాదా? కాదు, ఇదో యాక్చువల్గా నేను ఇవి రెండు సేమ్ అనుకుంటున్నాను, కానీ ఇవి కూడా డిఫరెంట్ ఉంది. నేను అప్పుడే వచ్చాకనే ఇమీడియట్ గా చెక్ చేశాను. నేను డెనిమ్ లో ఎన్ని బ్లూస్ ఉన్నా తక్కువే, ఎందుకంటే ప్రతి ఒక్క బ్లూ షేడ్ లో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది కదా, అదే మనకు కావాలి. ఇఫ్ యు గైస్ లవ్ డెనిమ్స్ యు ఆల్ విల్ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్. యా, సో నెక్స్ట్ వచ్చేసి నా దుబాయ్ అన్బాక్సింగ్ టీ షర్ట్స్. ఇప్పుడు టీ షర్ట్స్ కూడా మళ్ళీ అందులోనే తీసుకున్నాను, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేయకుండా అదే బ్రాండ్ లో ఇంకా టీ షర్ట్స్ కూడా సెట్ అయిపోయాయి. కానీ చాలా రీజనబుల్ గా వచ్చాయి ఆ దుబాయ్ అవుట్లెట్ మాల్ లో. మిగతా మాల్స్ లో లైక్ ఒక్కొక్క టీ షర్ట్ ఏది పట్టుకున్నా మీకు 100, 150, 200 dirhams కంటే తక్కువ లేదు. ఇవన్నీ ఎంతలో వచ్చాయి? నాకు తెలిసి 25 to 28. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ బ్రాండ్, లైక్ ఏరోపాసిల్ వచ్చేసి చాలా గుడ్ బ్రాండ్. అండ్ ఈ స్పెసిఫిక్ ఈ మోడల్ టీ షర్ట్ అయితే నేను దాదాపు 12 years నుంచి బిల్లీ గారు నాకు ఇలా కావాలి హిప్ హాప్ స్టైల్లో అని చెప్పడం విన్నాను. ఫైనలీ ఆయనకి ఎక్కడ దొరికింది అంటే, బ్లాక్ మీద ఇలా ఒక పెద్ద వైట్ ఏదో రిటర్న్ కావాలి ఆయనకి, కానీ ఇది వైట్ కాదు, ఇంకా సిల్వర్ వచ్చింది. సూపర్ గా ఉంది గైస్. చెప్పు దాని గురించి, చెప్పడం స్టార్ట్ చేసేసి. సో ఇది ఇంకొక షూ అండి, ఇది మిస్ అయిపోయాను మీకు చూపించడం. సో ఈ కంపెనీ వచ్చేసి జార్డన్ అండి. సో దాని లోగో, ఆ జార్డన్ లోగో ఎవరిదో కాదు, మైకిల్ జార్డన్ది, బాస్కెట్బాల్ ప్లేయర్ది లోగో ఉంటుంది దీని మీద. సో ఇది వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్. ఇది దాదాపు నాకు 299 అంటే 300 dirhamsలో వచ్చిందండి. ఇది యాక్చువల్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ షూస్ ఇది. అండ్ దీని వెయిట్ కూడా ఇంతకుముందు చూపించిన స్కెచెస్ వాటి మధ్యలో ఉందండి, అంటే వాటి రెండింటికంటే కొంచెం ఎక్కువ ఉంది వెయిట్, మరీ హెవీ కూడా లేదు.
అండ్ ఇది మాత్రం ఎంత సాలిడ్గా ఉందంటే ఒక ఎంఆర్ఎఫ్ టైర్ లాగా ఉందండి. అస్సలు చూడు ఒక 10 years వరకు ఇది వచ్చేలా ఉంది. దీని మీద ఎంత ఏమైనా చేసేసుకోండి అని అలా ఉంది షూస్. నువ్వు ఇది కొనడానికి ఎంత పెద్ద టాంట్రమ్ త్రో చేసావో నాకు గుర్తుంది. ఫస్ట్ డే మేము దుబాయ్ మాల్కి వెళ్ళాము. ఆ దుబాయ్ మాల్లో తిరగడానికి నాకు 2 కాళ్ళల్లో ఇటు లెఫ్ట్ ఇటు రైట్ టోస్ హాఫ్ అరిగిపోయారా టోస్? మరీ ఓవర్ యాక్షన్ చేయకు. సో అందుకే ఇంకా నేను సెకండ్ డే కూడా మళ్ళీ హాఫ్ డే తిప్పిన తర్వాత డిసైడ్ అయ్యాను ఆ షూ ఎక్కడైనా పడేసి వెంటనే ఈ షూ కొనుక్కుందామని ఆ షూ తీసి పక్కన ప్యాక్ చేసేసి ఇది కొన్నాను. ఇవి నన్ను బతికించే యాక్చువల్గా, ఆ మిగతా హాఫ్ కూడా కరిగిపోకుండా. ఈ టీషర్ట్ వచ్చి అండర్ ఆర్మర్ అండి. ఇది మంచి హుడీ ఉంది దీనికి ఒకటి. సో ఇలా లైట్ కలర్, గ్రే కలర్. నెక్స్ట్ వచ్చి ఇది కూడా నేను జిమ్ పర్పస్కి తీసుకున్నానండి. ఇది కూడా అండర్ ఆర్మర్, సేమ్ దుబాయ్ అవుట్లెట్ మాల్లో తీసుకున్నాను. దీని క్లాత్ వచ్చి మంచి స్వెట్ అబ్జర్వ్ చేస్తుందండి, చూసారా? ఇది మరీ జెర్సీ కూడా కాదు, అంటే ప్యూర్ కాటన్ కూడా కాదు, కొంచెం మధ్యలో ఉందన్నమాట దీని మెటీరియల్ కూడా. అండ్ లైట్ వెయిట్ ఉంది, బ్రీదబుల్ ఉంది, అండ్ ఆబ్వియస్లీ అండర్ ఆర్మర్ కాబట్టి క్వాలిటీ బెటర్ ఉంది. అండ్ ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చాయండి. నెక్స్ట్ టీషర్ట్ వచ్చి మళ్ళీ సేమ్ ఏరోపోసిల్ అండి. ఇది ఇంతకుముందు తీసుకున్న డెనిమ్స్ తీసుకున్న షాప్లోనే తీసుకున్నాను. ఇది కూడా 25 dirhams వరకు వచ్చిందండి. అండ్ ఇవన్నీ మన రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటాయి. ఇది కూడా సేమ్, నువ్వు ఒక మినీ షోరూమే పెట్టేసుకో ఏరోపోసిల్ది. సేమ్ షాప్, సేమ్ బ్రాండ్ అండ్ సేమ్ ప్రైస్. ఇది నాకు తెలిసి 2+1 ఏదో ఆఫర్ ఉంది కాబట్టి నేను ఇలా మల్టిపుల్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ సేమ్ బ్రాండ్, సేమ్ షాప్, సేమ్ ప్రైస్, కలర్ చేంజ్, ఏరోపోసిల్. ఇది మాత్రం మళ్ళీ ఏరోపోసిల్ అండి. ఇది కొంచెం మీకు స్పోర్ట్స్ లుక్ ఉంటుంది. దీనికి ఒక స్ట్రైప్ ఇచ్చారు, బ్లాక్ స్ట్రైప్, షోల్డర్ నుండి ఆర్మ్స్ వరకు. సో ఇది మంచి స్పోర్టీ లుక్ ఉంటుంది, ఫుల్ లూజ్గా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇలా లూజ్ టీషర్ట్స్ వేసుకోవడం చాలా ఇష్టం, ఎందుకంటే బాడీని రిస్ట్రిక్ట్ చేయవు ఎలాంటి మూమెంట్ని. అండ్ నార్మల్గా అయితే టైట్ ఫిట్స్ అండ్ స్లిమ్ ఫిట్స్ వేస్తాను. వర్కౌట్ అండ్ డాన్స్ చేసేటప్పుడు మాత్రం ఫుల్గా లూజ్గా వేసేసుకుంటాను. నెక్స్ట్ నా మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్చేస్ ఇన్ దుబాయ్ ట్రిప్ ఈజ్ మ్యాక్బుక్ ప్రో. సో ఇది యాపిల్ మ్యాక్బుక్ ప్రో 13 inches 2020 మోడల్ విత్ యాపిల్ M1 చిప్, మెమరీ వచ్చి 8 GB, ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 250 GB విత్ టచ్ ఐడి అండ్ టచ్ బార్. ఇక్కడ ఒక టచ్ బార్ కూడా ఇచ్చారండి. సో ఆ టచ్ బార్ ఏంటంటే మీకు ఆటో కరెక్ట్లా పనిచేస్తుంది. చాలా చాలా మీరు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా బటన్స్ అని ఇక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ మీరు అక్కడ google.com అని ఆ బటన్ ప్రెస్ చేసేస్తే మీకు వెబ్సైట్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. చూడండి, గూగుల్ ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీరు ఇక్కడ సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు, లేదంటే మళ్ళీ ఫేస్బుక్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఫేస్బుక్ ఐకాన్ని టైప్ చేసేస్తే మీకు ఫేస్బుక్ ఓపెన్ అయిపోతుంది. అలా డిఫరెంట్ టైప్స్ ఈ టచ్ బార్ హెల్ప్ఫుల్ అవుతుందండి. అప్పుడప్పుడు నేను ఎలా యూజ్ చేస్తానంటే, ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు ఆటో కరెక్ట్ చేస్తుంది కదా, ఆటో కరెక్ట్ చేస్తున్నప్పుడు అది మొత్తం సెంటెన్స్ అంతా కంప్లీట్ అవ్వకముందు ఇక్కడ నాకు రిఫ్లెక్ట్ అయిపోతుంది టచ్ బార్లో. సో వెంటనే నేను టచ్ చేసేస్తే అది వచ్చేస్తుంది అనమాట. అలా ఈ టచ్ బార్ అలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ చాలా హై ఎండ్ ఉండడం వల్ల ఐమ్యాక్లో చేసే పనులు దీంట్లో కూడా చేయొచ్చు. సో అది చాలా హెల్ప్ఫుల్. మోస్ట్లీ ఇప్పుడు మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కసారి పెద్ద కంప్యూటర్ క్యారీ చేయలేము, అది పాసిబుల్ కాదు. సో ఎడిటింగ్స్ కానీ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ సిస్టమ్ కూడా ఐమ్యాక్ అంతే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని కవర్ వచ్చేసి నేను అమెజాన్లో కొన్నాను. నేను సెలెక్ట్ చేశాను, తను సెలెక్ట్ చేసింది. బట్ నేను వెతికాను, నీకు చూపించాను, నువ్వు కన్ఫర్మ్ చేశాను. సో చాలా బాగుందండి, స్ట్రాంగ్గా. మనకు ఇంత కాస్ట్లీ ల్యాప్టాప్ కొన్నాక ఈ మాత్రం సేఫ్టీకి మనం పెట్టాలి. చాలా యూనిక్ గా ఉంది, చాలా యూనిక్ గా ఉంది. ఎందుకంటే ఇందులో ఏదో నోట్ ప్యాడ్ లో స్క్రిబుల్ చేసినట్టు చిన్న స్కెచ్ లాగా వచ్చింది. సో బ్లాక్ అండ్ వైట్ కూడా ఉంది, అట్ ద సేమ్ టైం చిన్న పాప్స్ ఆఫ్ కలర్ కూడా ఉంది. లైక్ దిస్ ఇస్ టోటలీ మై స్టైల్. సో ఇదండి నా దుబాయ్ అన్బాక్సింగ్. మీరు చెప్పిన విధంగానే చేసేసాము. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండొచ్చా? నువ్వు ప్రశాంతంగా ఉండడం కాదు, మీరందరూ ప్రశాంతంగా ఉన్నారా లేదా? వాళ్ళకి చాలా టెన్షన్ ఉంది, మీరే షాపింగ్ చేస్తారో మా బిల్లీ గారు చేయరా అని. ఏమో తినిపించావు అందరికి, నీ ఫ్యాన్స్ అయిపోతున్నారు అందరు, ఒక్కొక్కరు చూస్తున్నా అంటే అది
యాక్చువల్లీ వాళ్ళు నా ఫ్యాన్సే, కానీ నీ ఫ్యాన్స్ లా యాక్టింగ్ చేస్తాను. చూస్తున్నారా గైస్, మీరు కామెంట్ చేయండి ఎవరు ఫ్యాన్ అనేది. మా ఇద్దరు ఫ్యాన్ అని చెప్తే సరిపోదు, ఎవరో ఒకరిని పికప్ చేసుకోవాలి. చూద్దాం ఈ రోజు నువ్వా నేనా. yes జై బిల్ బాయ్స్, కమ్ ఆన్ మీరు రెచ్చుకోండి. జై అశ్విక్ ఫ్యాన్. So guys, I hope you enjoyed this fun episode of ours unboxing. ఢిల్లీ అన్బాక్సింగ్ కూడా డ్యూ ఉంది, తొందరలోనే వస్తుంది. అది టోస్టీతో చేపిస్తాను, ఎందుకంటే టోస్టీ షాపింగ్ ఇంత ఉంది అందులో. అవును, ఈసారి టోస్టింగ్ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చేశాం. అవును, టోస్టీకి ఈసారి చాలా షాపింగ్ చేసాం. So guys, if you like this episode, you know what you have to do. Subscribe, like and share and follow us on all our social media handles. We'll see you in another fresh new episode of Asterix very very soon. Till then, it's bye from Asterix and overacting chestunna Billy garu. Bye.